హలో గాయ్స్, వెల్కమ్ టు రామ్ బ్లాగ్. ఈరోజు నేను హైదరాబాద్ వెళ్ళిపోతున్నా. అలాగే ఇలా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకే నా డే మొత్తం పెడుతున్నా. స్టార్ట్ చేసే ముందు లెట్స్ స్టార్ట్ ఇంట్రో. గుడ్ మార్నింగ్ గాయ్స్. జస్ట్ ఇప్పుడే లేచిన. ఇక నైట్ ఇక్కడనే ఫోను సోఫాలో యూజ్ చేసుకుంటూ ఇట్టే అనుకున్నాను. ఇప్పుడే స్నానం అయిపోయింది గాయ్స్. దేవుని దగ్గర పోయి బొట్టు పెట్టుకొని మన ఫాస్టింగ్ అనేది వదిలేయాలి. ఓకేనా? రైట్, చలో మళ్ళా. రైట్, ఇప్పుడే దేవుని దగ్గర బొట్టు పెట్టేసుకొని వచ్చిన. ఇప్పుడు మనం బయటికి వెళ్తున్నాం. ఎందుకు వెళ్తున్నామో చూపిస్తాను మీకు. ఇప్పుడైతే మార్కెట్ వెళ్తున్నా, నా బుల్లెట్ తీసుకోండి. అన్న పన్నీర్ మనం వచ్చేసి సాయి హోటల్కి వచ్చేసినాం. ఎందుకు వచ్చినామంటే పన్నీర్ తీసుకొని వచ్చాం. ఇప్పుడైతే పన్నీర్ తీసుకున్నా గైస్. చూడండి మాకు కాగజ్ నగర్ మార్కెట్. కాగజ్ నగర్ వీడియో వచ్చేసి నెక్స్ట్ వీక్లో వస్తుంది. మొత్తం రాజ్నాథ్ టూర్ ఒకసారి చేస్తాం. అట్లనే ఇప్పుడు జరసేపు బుల్లెట్ బండితో షో చేస్తాం. చూడండి. అదే హెయిర్ కట్కి వచ్చిన తమ్ముడు హెయిర్ కట్ చేస్తానంట. ఇక్కడనే మేము చెప్పించుకుంటాం. నేను ఇంటికి వేసి పన్నీర్ చేసి పన్నీర్ కర్రీ వేయాలి. చలో ఇంట్లో కలుద్దాం. చూడండి, కొత్త ఎక్స్పెరిమెంట్ చేసిండు. గలీజ్ ఉన్నది. అంతా పిచ్చి పిచ్చి ట్రై చేస్తాడు బాయ్స్ మా తమ్ముడు. పన్నీర్ కర్రీ, పప్పు చారు, ఇది పప్పు ఇలా స్పెషల్. ఇదే ఫాస్టింగ్ స్పెషల్ అన్నట్టు. ట్వంటీ 4 అవర్స్ తర్వాత ఫాస్టింగ్ ఉన్నసరికి ఇప్పుడు ఫుడ్ తినేసాయి. ఏదైనా అయిపోతుంది. ఐ ఎంజాయ్డ్ అలా. ఇక బ్యాగ్ ప్యాక్ చేసుకొని ఇక వెళ్ళిపోవాలి హైదరాబాద్కి. ఇట్లా చెప్తేనే మంచిగా ఉంటుంది. ఇట్లా కొడుకులు తీసుకుంటుండాలి, అన్ని వీడియోలు తీయాలి, అందరు వినాలి కదా. వాళ్ళ ఇంట్లో కూతురు రాస్తున్నాడు. Association
ఇప్పుడే వచ్చిన గాయస్ స్టేషన్కి వెళ్తున్నా. ఎవరైతే కాజ్ నగర్ నుంచి సికింద్రాబాద్ వెళ్తారో వాళ్ళకి ఎక్కడ కూర్చోాలో చూపిస్తాను నేను. నా ఓన్ ఎక్స్పీరియన్స్ చెప్తాం. అందరు ఇక్కడ కూర్చుంటారు కానీ మాస్టర్ పీస్ నేనైతే ఎక్కడ కూర్చుంటాను చూపిస్తా. ఇప్పుడే ఈ మన వాక్ ఉంది అక్కడికి వెళ్ళి వచ్చేసిన. ఎవరైతే 3కి కాజ్నా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్కి వెళ్దాం అనుకున్నారో వాళ్ళు ఇట్లా వేయండి, నేను చెప్తా. సూపర్ పీస్ఫుల్ ఉంటుంది గాయస్. ఎవరైతే ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ అయ్యారో కన్ఫామ్గా ఇక్కడ కూర్చోవాలి, ఎట్ సైడ్ కూర్చోవాలి చెప్తాం. ఎగ్దాం లాస్ట్ వెళ్ళండి గాయస్, లాస్ట్ వెళ్ళండి. ఒక కొత్త బోగి ఉంటుంది, అందులో కూర్చోండి, ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళండి. ఇక్కడ చూడండి, కావాలంటే ఎవరో ఒకరు ఉంటారు గాయస్ డిస్టర్బెన్స్. మనకు మినిమం మంచిర్యాల, పెద్దపల్లి వెళ్ళేదాకా ఖాళీ ఉంటారు గాయస్. ఇక్కడ దాకా ఫ్రీగా కూర్చోవచ్చు, నో డిస్టర్బెన్స్ లేకుండా. ట్రైన్ హార్న్ కొడుతురు గాయస్, నాకు తెలిసి మూవ్ అవుతుంది. చూపిస్తే ఎక్కడ కూర్చోాలి. నేనైతే ఎగ్దమ్ లాస్ట్కి వచ్చేసిన గాయస్. ఇంత దూరం ఎందుకంటారా, నేను చూపిస్తా ఎందుకో. చూడండి గాయస్, ఎవ్వరు ఉండరు బోగిలో. లాస్ట్ 3 బోగీస్ కన్ఫర్మ్ ఖాళీగా ఉంటుంది. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అదే కాజ్ నడిపించే సో నా మెయిన్ ప్రిఫరెన్స్ దీనికోసమే. ఈ విండో సీటు ఎప్పుడైనా ఆ టేబుల్ ఉందా అక్కడికి వెళ్ళి ఇక్కడ దాకా వెనకాలనే కూర్చోండి. ఎందుకంటే ఇది 2కి కదా, మన సన్ అనేది ఇటు ఉంటుంది కాబట్టి ఇక్కడ మొత్తం ఫ్రీగా ఉంటుంది మనకు. అసలుకి ఎండాలి గాయస్, ఇటు సైడ్ కూర్చోండి. విండో ఇక ఖాళీ విండో, లాస్ట్ 3 బోగీస్. ఏదైతే ఎమర్జెన్సీ విండో పక్కన ఉంటుందో అక్కడ వచ్చి ఇట్లా హెడ్ బయటికి పెట్టుకోవచ్చు. ఎయిర్ అనేది ట్రైన్ ఇటు మూవ్ అవుతుంది కాబట్టి ఎయిర్ అనేది ఇట్లా వస్తుంది. ఓకేనా, లిటరల్లీ ఒకసారి ట్రై చేయండి. ఎవరైతే కాజ్నగర్ నుంచి సికింద్రాబాద్ వెళ్తారో ఇదైతే బెస్ట్. ఇంట్రాసిటీ ట్రై చేయకండి గైస్, సీటింగ్ అయితే మరీ దారుణంగా ఉంటుంది. ఓకేనా, లిటరల్లీ ఎవ్వరు లేరు చూడండి, ఎవ్వరు లేరు చూడండి. మా తమ్ముడు ఇదైతే బెస్ట్. ఇక్కడ సాకెట్స్ ఉంటాయి, ఇది ఉంటుంది బెస్ట్. పెట్టేసి ఇది కాజ్నగర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. నడిచి స్వెట్ వచ్చేసింది గాయ్స్. ఓకేనా, చూసి బ్యాగ్లో చెక్ చేసుకున్నా, పాకెట్లో చెక్ చేసుకున్నా, బడ్స్ మర్చిపోయినా, అంతా మైండ్ అంతా పిచ్చిలేస్తుంది. ఈ ఎట్లుండాలో ఏందో. ఇప్పుడైతే తమ్ముడు బడ్స్ ఇచ్చేసాడు. ఆయన ఎట్లా ఎక్కువ వాడాడు, ఈ 1 వీక్ అయితే వాడుకుంటా. చలో, మనకి బడ్స్ లేదు, మనకు నడవది, చాలా మ్యాండేటరీ. ఏమైనా చెప్పాలను. ఇక్కడితో వీడియో ఎండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ with Ram Vlogs. See you soon in next video. Bye.